రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద పాటలు పాడతా దర్వెల్ అనేటోడు సురేందర్ వీళ్ళందరూ కూడా 2023లో టీఆర్ఎస్ లోకి వచ్చారు కదా. సురేందర్ అనేటోడు సాంస్కృతిక సారథి కళాకారుడు, ఈ రోజు ఎంప్లాయీ, పార్టీలో కాదు, ఈ రోజు కూడా సాంస్కృతిక సారథి ఎంప్లాయీ. మళ్ళీ వాళ్ళు పార్టీ ఓడిపోతే మళ్ళీ దూరం అయిపోయారు కదా. నేను ఏమని మందకృష్ణ మాదిగ దగ్గర చేరుకున్నారు. ఇప్పుడు ఉద్యమం నడుస్తా ఉన్నది, మందకృష్ణ అనే ఎపిసోడ్ వేరే, అది మాదిగ జాతి వర్గీకరణ కోసం చేస్తున్నారు, మన పిల్లలంతా పోయి చేస్తున్నారు. ఇప్పుడు సురేందరు ఎంప్లాయే, కిషోర్ అనేటోడు సింపేసి వెళ్ళిపోయిండు, సోమన్న అనే వ్యక్తి తనంతల తాను వెళ్ళిపోయిండు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, సోమన్న వాయిస్ తిరుగుబాటు వాయిసే, అనే పాజిటివ్ వాయిస్ కాదు, తిరుగుబాటు. సమస్యలను చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు, అద్భుతమైనటువంటి రచయిత. గద్దర్ తర్వాత ఒక అత్యంత అద్భుతమైనటువంటి ప్రజలను చైతన్యపరిచే వాయిస్ అండ్ పాటలు రాసే దానిలో నంబర్ 1లో సోమన్ ఉంటాడు. కానీ సోమన్ నల్గొండ గద్దర్ అనేటోడు గాయకుడే, ఎవరు నీ పాట పాడతాడు నా పాట పాడతాడు, ఆయనను దీనిలో దీనిలో కలపదు కదా. గద్దర్ అనేటోడు కమర్షియల్ ఆర్టిస్టు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పాటలు పాడతాడు, నీ పాటకి పాడతాడు. ఆయన గద్దర్ పేరు అనేదిగా సరే నేను చర్చ పెట్టదలుచుకోలేదు. కానీ సోమన్న గురించి అంటవా, సోమన్న ఇస్ ద లెజెండ్. నేను ఇప్పుడు ఈ తరానికి సోమన్న లాంటివాడు చాలా అద్భుతమైన కళాకారుడు. సోమన్న ఇళ్ళకి వచ్చిండు టీఆర్ఎస్లో. మళ్ళీ దీనిలోకి అప్పుడు ఇంకోటి ఏంటంటే, సోమన్నను బీఆర్ఎస్ పార్టీలో రిసీవ్ చేసుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు, అందులో ఉన్నప్పుడు దీనికి వ్యతిరేకంగా పాటలన్నీ రాసింది సోమన్ననే. మళ్ళీ దీనిలోకి రాగానే సోమన్నను ఎందుకు ఆయనను ప్రజలు ఈ బీఆర్ఎస్ పార్టీలో రిసీవ్ చేసుకోవాలి. ఆయన